ఆస్తుల క్రయ విక్రయాలకు అవసరమైన స్టాంపులు దొరక్క ప్రజలు తిప్పలు పడాల్సి వచ్చేది. సరఫరా అయిన స్టాంపుల్లో కొందరు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించేవారు. అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దస్తావేజులు రిజిస్ట్రేషన్ కు వాడే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అమ్మకాలను ప్రక్షాళన చేస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్టాంప్ విక్రయాల్లో అక్రమాలను అరికట్టడానికి కొత్త నిబంధనలు తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ స్టాంపింగ్లను ప్రవేశపెట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాన్ జ్యుడిషియల్ స్టాంపు వైపు మొగ్గు చూపింది. అందుకు అనుగుణంగా నాసిక్ నుంచి పెద్ద మొత్తంలో స్టాంపులను తెప్పించి సరఫరా చేసింది. నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కావాలంటే గతంలో ఒక ఫారంలో పేరు, డినామినేషన్, చిరునామా తదితర వివరాలను నమోదు చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండేది. ఆ తర్వాత స్టాంపులు ఇచ్చేవారు. ప్రత్యేక స్టాంపు వెండర్ల ద్వారా కూడా వీటిని అమ్ముతుంటారు. దీని వలన కొందరు వెండర్లు ఎక్కువ మొత్తంలో స్టాంపు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట